ప్లే ఆఫ్స్ కు దగ్గర పడుతున్న టైంలో ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో పంజాబ్ మ్యాచ్ని చేజార్చుకుంది. భారీ టార్గెట్ ఇచ్చి ఆరంభంలోనే 3 వికెట్లు పడగొట్టినా చివరికి విఫలమైంది. కీలకమైనటువంటి మిడిల్ ఓవర్లో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. చివరి ఓవర్లో భారీగా పరుగులిచ్చేశారు. దీంతో పంజాబ్ వరుసగా 4వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ధర్మశాలలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మొదట పూర్తి ఆధిపత్యం సాధించింది. 200 పరుగులతో భారీ స్కోర్ నమోదు చేసింది. బౌలింగ్ లో కూడా పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ లో మొత్తాన్ని కుప్పకూల్చేసింది. మ్యాచ్ మొత్తం పంజాబ్ వైపే ఉంది అనుకునే సమయంలో మిడిల్ ఓవర్లో పంజాబ్ బౌలర్లు ఫెయిల్ కావడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు తిరిగింది. 211 పరుగుల టార్గెట్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఎప్పటిలాగే ఢిల్లీ చేతులెత్తేసిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. పవర్ ప్లేలో వచ్చినటువంటి కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ని ఒక్కసారిగా మలుపు తిప్పాడు. స్టబ్స్తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన పటేల్ ఆ తర్వాత మిల్లర్తో కలిసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. దారుణంగా ఓడిపోతుంది అనుకునే స్థాయి నుంచి గెలుపు వరకు తీసుకొచ్చాడు. పటేల్ అవుట్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ వరుస బౌండరీలతో అదరగొట్టాడు. 9వ ఓవర్లో వికెట్ తీసినటువంటి పంజాబ్ బౌలర్లు 14వ ఓవర్ వరకు వికెట్ పడగొట్టలేకపోయారు. ఇక పంజాబ్ ఓటమికి ఇదే ప్రధాన కారణం. ఆఖరి 6 ఓవర్లో డేవిడ్ మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ అశుతోష్ శర్మ ఫినిషింగ్ టచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.